ఐపీఎస్ ఆంజనేయులు ఎవరైతే డీజీపీ స్థాయి అధికారి ఆయన్ని 2 కేసులలో అరెస్ట్ చేయడం. ముందు జత్వానీ కేసులో అరెస్ట్ చేశారు, ముంబై నైట్ కేసులో. ఆ తర్వాత దాని మీదన బెయిల్ హైకోర్టు ఇచ్చింది. ఆ తర్వాత రెండవ కేసు వచ్చేటప్పటికి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కేసు. దీంట్లో హైకోర్టు బెయిల్కి నిరాకరించింది, కింద కోర్టు నిరాకరించాక హైకోర్టు కూడా నిరాకరించింది. అయితే ఆరోగ్య కారణాల వల్ల బెయిల్ని ఇవ్వమని చెప్పి కింద కోర్టు ఆదేశించింది. నిన్న బెయిల్ ఇచ్చింది కోర్టు. తాయే ఆంజనేయులు డిశ్చార్జ్ అయ్యారు, దీని నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తను ఇక ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెళ్తారా జైలుకి అంటే ఇది ఇప్పుడున్నటువంటి కండిషన్స్ని బేస్ చేసుకుని వాస్తవంగా 26న సాయంత్రంలోగా తిరిగి వచ్చి జైల్లో లొంగిపోమన్నారు. మళ్ళీ చివరిలో ఏమన్నా పిటిషన్స్ వేసి దాన్ని ఎక్స్టెండ్ చేయమంటారా, లేకపోతే క్యాన్సిల్ చేయమంటారా, ఇది బెయిల్ని కంటిన్యూ చేయమంటారా, లేదా తను వెళ్ళి లొంగిపోతారా చూడాలి.